అమెరికాలో ఈ విధంగా ఉంటుందని రియల్గా అయితే చూడడం ఎంత బాగా పరుచుకో ఉందో చూడండి. ఇదంతా ఒక గుంటలాగా ఉండేది పచ్చికతో, ఇదంతా గ్రాసు ఫుల్ కవర్ అయిపోయింది. ఇంకా పోయే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుందట. ఇవాళ నవంబర్ 1 ఈ విధంగా కవర్ అయిపోయింది ఐస్ తోటి. ఈ చెట్లు చూడు ఎంత బ్యూటిఫుల్గా. ఆహాహా, ప్రతి ఒక్క హౌస్ ఇలాగే కవర్ అయిపోయింది. చూసారు కదా, రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు వచ్చినా సమ్మర్లో వచ్చి వెళ్ళిపోయేదాన్ని లాస్ట్ టర్ము. ఈసారి వింటర్లో వచ్చాను కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. నిన్ననే హ్యాలోవీన్ ఫెస్టివల్ జరిగింది. ఆ హ్యాలోవీన్ ఫెస్టివల్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ వీడియోలో చేశాను. హ్యాలోవీన్ ఫెస్టివల్ సందర్భంగా వాళ్ళు చాక్లెట్స్ అవి పిల్లల కోసం బయట పెట్టేస్తారు బాస్కెట్లు అని చెప్పా కదా, అది నిన్న జరిగింది. సో ఈ విధంగా మార్నింగ్ లేచి చూసేటప్పటికి ఈ విధంగా మంచుతో కప్పబడి ఉంది. ఇంకెక్కడికి పోయినా ఇలాగే ఉంటుంది. పోను రోడ్లు కూడా ఫుల్గా ఆక్యుపై అయిపోతాయంట. సో జనరల్గా మ్యాక్సిమమ్ లాంగ్ జర్నీ చేసేవాళ్ళు అవాయిడ్ చేస్తారు. ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత సీన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇదే మా ఇల్లు అమెరికాలోని క్లీవ్లాండ్లో. ఈ హౌస్ ఇది గరాజు. ఆ పైన కూడా కవర్ అయి ఉంది. ఆ పైన కూడా కవర్ అయి ఉంది చూడండి మొత్తం. చాలా బాగుంది కదా. సినిమాల్లో చూడడమే, ఎవరైనా ఫోటోలు పంపిస్తే చూడటమే కానీ ఇట్లా రియల్గా చూడడం అనేది ఇదే ఫస్ట్ టైము. కార్లు కూడా పోతుంటాయి, పైన స్నో ఉంది చూడండి. తమాషగా పైన కవర్ అయి ఉండే స్నో. ఈ కారు మీద స్నో చూడండి ఎంత లేయర్ వర్క్ కవర్ అయింది. ఒక్క నైట్లో జరిగింది ఇది. నిన్న ఈవినింగ్ లేదు, ఒక్క నైట్లో జరిగింది. అంతా వెన్న ముద్దలాగుంది. నీళ్ళైతే కావట్లేదు. మనం దీన్ని ఎట్ట మౌళ్ళు చేస్తే అట్ట మౌళ్ళు అవుతుంది. చూడండి గాలికి కూడా ఎగిరిపోతుంది. ఉండలేకున్నాను, వెళ్ళిపోతాను లోపలికి. అబ్బబ్బబ్బబ్బా, ఓ బాగుంది కదా. ఇక్కడ అన్ని చెట్లు పెట్టున్నాము, ఈ మంచుకి పోతాయని లోపల పెట్టాం. ఇవైతే తప్పదు ఇంకా. ఇవి కూడా ఉంటాయి, అవి మనం తీసి లోపల పెట్టలేము. పైన చూడండి ఇప్పుడే సన్ రైజ్ అవుతా ఉంది. సన్ రైజ్ అయినప్పుడు ఇవేమన్నా మెల్ట్ అవుతాయేమో తెలియదు, చూద్దాం. బ్యూటిఫుల్ సీనరీ కదా. చేతులంతా ఇదైపోతున్నాయి.